అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్ష. మరి మురుడేశ్వర్ చూద్దాము. కొంతమంది గోకర్ణ నుండి మురుడేశ్వర్కి వస్తుంటారు. ఇంకా కొంతమంది మురుడేశ్వర్ నుంచి గోకర్ణకి వెళ్తూ ఉంటారు. మరి అయితే ఇప్పుడు మేము మురుడేశ్వర్కి వచ్చాము. చూద్దాం. మరి ఇదంతా పార్కింగ్ ప్లేసు. సో ఈ పెద్ద గోపురము, ఇంకా ఈ పెద్ద విగ్రహం శివుడిది చూసామంటే ఇది మురుడేశ్వర్ అని అందరికీ తెలిసిపోతుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. సో ఈ పార్కింగ్ ప్లేస్ చాలా ఉందన్నమాట. కింద నుంచి పైదాకా కొండ, ఆ విగ్రహం మీద పెద్ద విగ్రహము అక్కడి దాకా మొత్తం పార్కింగ్ ప్లేసే. సో వెహికల్స్ అయితే ఇలా వస్తూ ఉంటాయి. మనం నడుచుకొని వెళ్ళడానికి అటు సైడ్ మెట్లు ఉన్నాయి విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి. కొంతమంది టెంపుల్లో దేవుడి దర్శనం అయిన తర్వాత డైరెక్ట్గా అటు నుంచి డైరెక్ట్గా పెద్ద విగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. సో అలాంటి ఫెసిలిటీ ఉంది. ఎవరైనా ఈ కొండ ఎక్కి వెళ్ళడానికి కష్టం అనిపిస్తే ఫస్ట్ ఇలా దేవుడి దర్శనం అయిన తర్వాత అటు సైడ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు. సో మేము దర్శనానికి వెళ్తూ ఉన్నాము ఇప్పుడు. సో ఇది గుడి లోపల అనమాట. సైడ్ నుంచి గోపురం వీడియో తీసాను. ఇది 18 floors ఉంటుంది. పైనకి లిఫ్ట్ కూడా ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. టికెట్ కూడా ఉంటుంది దానికి. సో ఇది వచ్చేసి బీచ్ మధ్యలో ఉందన్నమాట రెస్టారెంట్. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని. ఇట్లా బీచ్ మధ్యలో రెస్టారెంట్ ఎంత బాగుంటుంది కదా. సో చాలా జనాలు ఉన్నారు బీచ్లో. కొంతమంది ఈ పార్కింగ్ ఏరియా పెద్ద విగ్రహం దగ్గరికి రాకుండా, ఇది టెంపుల్ గోపురము, ఇది విగ్రహం అనమాట. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ పార్కింగ్ లేకుండా కొంతమంది బీచ్ దగ్గరే పార్కింగ్ ఉంటుంది. డైరెక్ట్గా బస్సులు అన్నీ అక్కడికే వెళ్తుంటాయి. బీచ్లోనే, బీచ్ ముందే అన్ని వెహికల్స్ స్టాప్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట అక్కడికి. మేము దేవుడి దర్శనం చేసుకొని ఇలా పైకి వచ్చాము. ఇలా పైనకే ఉంటుందంట, సపరేట్గా వెళ్ళకుండా దేవుడి దర్శనం చేసుకొని ఇలా వెళ్ళొచ్చు ఈ విగ్రహం చూడడానికి. ఈ విగ్రహం కిందనే భూ కైలాస్ అని మ్యూజియం కూడా ఉంటుంది. సో మేము ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. పిల్లలకైతే భలే నచ్చుతుంది అది మ్యూజియం లోపల, భూ కైలాస్ మ్యూజియము. ఇది దాని చుట్టూ ప్లేస్ అనమాట. పెద్ద విగ్రహం దగ్గర ఉన్న ప్లేస్ ఇదంతా. ఇది టెంపుల్ అది. సో ఇలా మెట్లు ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఎదురుగానే ఫస్ట్ మ్యూజియం కనబడుతుంది. ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి. పెద్దవాళ్ళకి 20 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్ టికెట్. ఇది ఇట్లా మ్యూజియం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది విగ్రహం కింద ఉంటుంది లోపల. మేము కూడా మ్యూజియం చూద్దామని లోపలికి బయలుదేరుతూ ఉన్నాము. ఇక్కడ ఇట్లా వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్యం స్వామి. అటు నుంచి బయటకు వస్తున్నాము. ఇక్కడ నుంచి మ్యూజియం చూసి ఇక్కడ బయటకు వచ్చేస్తాము. అక్కడ ఒక టెంపుల్ ఉంది. నేను అక్కడ దాకా వెళ్ళలేదు, దూరం నుంచి తీసాను వీడియో. సో ఇదన్నమాట. ఈ టెంపుల్ దగ్గర నుంచి కూడా ఒకసారి బీచ్ కూడా చూడొచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.